హైదరాబాద్ లొకేషన్‌లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఫస్ట్ సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ కోసం ఫస్ట్ సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. సాలరీ అప్ టు ఫ్రెషర్‌కి 3.5 లాక్స్ పర్ యానం వరకు అయితే మనకి సాలరీ కూడా వస్తుంది. యాస్ ఎ ఫ్రెషర్‌గా ఈ జాబ్ రోల్‌కి ఒక బెస్ట్ సాలరీ అని చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మరియు అఫీషియల్ జాబ్ డీటెయిల్స్ ఉంటుంది, చెక్ చేయండి. సో మనకి ఫస్ట్ సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో 2 నుండి 3.5 లాక్స్ పర్ యానం వరకు అయితే మనకి శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తారు. టైమ్ అండ్ వెను 22 ఏప్రిల్ 1 మే వరకు అయితే మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేది కూడా జరగబోతున్నాయి అన్నమాట. సో మార్నింగ్ 11 AM నుండి 3 PM వరకు అయితే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఈ యొక్క ఇన్ ఆఫీస్లో. ఫస్ట్ సొల్యూషన్ లిమిటెడ్, ఫస్ట్ ఫ్లోర్, వింగ్ ఏ, సర్వే నెంబర్, తర్వాత నారక్రమ్గూడ విలేజ్, హైదరాబాద్ లొకేషన్లో ఫస్ట్ సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంటుంది. అక్కడ మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. టోటల్ 100 ఓపెనింగ్స్ తోటి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో పొజిషన్ సమరీ విషయానికి వస్తే కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ రోల్ రెస్పాండ్ టు కంపెనీ కస్టమర్ క్వైరీస్కి మనం రెస్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది వయా ఫోన్ అండ్ ప్రొవైడ్ సపోర్ట్ రిజల్యూషన్ టు ది కంపెనీ క్లయింట్స్ అంటనమాట. సో ఈ ప్రాసెస్ మీద వర్క్ చేయాలి. ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలనేది కూడా మీకు కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. మినిమం ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. ఎవరైతే బీఈ బీటెక్ మాస్టర్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఛాన్స్ అయితే ఇవ్వట్లేరు అనమాట. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మరియు ఫ్రెషర్స్ నో బీఈ బీటెక్ బీఎస్సీ ఫ్రెషర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఛాన్స్ అయితే కూడా ఇవ్వట్లేరు అనమాట. షిఫ్ట్స్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఇక్కడ మనకి వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మేనేజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఈ యొక్క ఇన్కమింగ్ ఫోన్ కాల్స్ ఫ్రమ్ ది కస్టమర్ అక్రాస్ ది గ్లోబ్ అనమాట. అడ్రస్ కస్టమర్ కంప్లైంట్స్, రీసెర్చ్ కంప్లైంట్ ఇష్యూస్, ప్రొవైడ్ అప్రోప్రియేట్ సొల్యూషన్ టు ది ఈ యొక్క కంపెనీ క్లయింట్స్కి మనము సొల్యూషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ కమ్యూనికేషన్, డూయింగ్ ఆల్ కన్వర్సేషన్ విత్ కస్టమర్ విత్ ఫోన్ కాల్ యూజింగ్ ఇంగ్లీష్ దట్ డెలివర్ ఇన్ఫర్మేషన్ టు క్లియర్ టు ది కస్టమర్స్ అనమాట. సో దీనికి మీకు స్ట్రాంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, మంచి టైపింగ్ నాలెడ్జ్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్గా మీరు ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ ఇస్తే కనుక ఈ కంపెనీలో మీకు జాబ్ అనేది కూడా వస్తుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో మనకి ఇక్కడ చూడవచ్చు ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో గ్రాడ్యుయేషన్ తోటి మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో ఇక్కడ డిస్క్లైమర్ అయితే చూడవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి మెరిట్ బేస్డ్ హైరింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వీ నెవర్ ఆస్క్ ఫర్ మనీ ఎట్ ఎనీ స్టేజ్ అనమాట. ఈ కంపెనీ వాళ్ళు హైరింగ్ కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో క్యాండిడేట్స్ దగ్గర నుండి ఎటువంటి మనీ అయితే అడగమని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీ నెవర్ ఆస్క్ ఫర్ మనీ ఎట్ ఎనీ స్టేజ్ అని వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో మీరు అఫీషియల్గానే డ్రైవ్కి వెళ్ళండి. అక్కడ సెలెక్ట్ అయితే కనుక మీకు నిజంగా పర్ఫార్మెన్స్ బాగా ప్రాపర్గా ఇస్తే కనుక సెలెక్ట్ అయితే ఈ కంపెనీలో జాబ్ అనేది కూడా వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మరిన్ని పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే మనకి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు, లేకపోతే కామెంట్ చేయండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రెస్పాండ్ అయితే అవుతాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.